ఏపీ సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు పెట్టిన తొలి 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం ముగిసింది. 3.5 గంటల పాటు సమావేశమైన మంత్రివర్గం రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అజెండాలోని అన్ని అంశాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. కేబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నడిచిన ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున నెలకు 2 పర్యాయాలు మంత్రివర్గ సమావేశం నిర్వహించే సాంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సంతకం చేసిన 5 దస్త్రాలతో పాటు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు జరగాల్సి ఉన్న అసెంబ్లీ సమావేశాలు, వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదల వంటి కీలక అంశాలపై మంత్రివర్గంలో కీలక చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదించింది. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఏప్రిల్ నుంచి పింఛన్ 4,000 పెంపు సహా పెండింగ్ బకాయిలు కలిపి జూలై 1న ఇంటి వద్దే 7,000 ఇవ్వాలని నిర్ణయించారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదించింది. మెగా డిఎస్సికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణపై 2 రకాల ప్రతిపాదనలు ఇచ్చారు. డిఎస్సి నిర్వహణ షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందు ఉంచారు. జూలై 1 నుంచి డిఎస్సి ప్రక్రియ మొదలు కానుంది. అలాగే వచ్చే నెల జూలై 1 నుంచి 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచిన పెన్షన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి ఉన్న పెన్షన్ బకాయిలు 3,000ను ప్రభుత్వం చెల్లించనుంది. వచ్చే నెలలో 65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఒకేసారి 7,000 అందుకోనున్నారు. వీటితో పాటు ఎన్నికల్లో ప్రధాన హామీలుగా ప్రకటించిన సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైన మంత్రివర్గంలో చర్చించినట్లు సమాచారం. వీటితో పాటు సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైన చర్చించినట్లు తెలుస్తోంది. జూలై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్య అంశాలపైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లపైన వివరాలు కేబినెట్ ముందుకు వచ్చాయి. మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. వివిధ కార్పొరేషన్ల పునరుద్ధరణ, వాటికి నిధుల సమీకరణ, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, ఆర్థిక రాజధానిగా విశాఖ అభివృద్ధి, ఎన్నికల్లో ప్రకటించిన బీసీలకు రక్షణ చట్టం హామీ అమలు, వివిధ కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, నూతన విద్యా విధానం, ఉచిత ఇసుక వంటి కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి మంత్రివర్గ సమావేశం కావడంతో పలు వర్గాలకు లబ్ధి చేకూరేలా పలు కీలక నిర్ణయాలు మంత్రివర్గం తీసుకుంది.